వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మన భారతం ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 28వ అధ్యాయం చెప్పుకుందాం. దీనికి ముందుగా అందరూ కూడా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వశిష్ఠ మహాముని జనక మహారాజుతో, ఓ జనక మహారాజా, విని ఉన్నావు కదా ఆ యొక్క దూర్వాసుని యొక్క అవస్థలు. తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని యొక్క చిత్తశుద్ధిని సింగించినాడు. కనుకనే అతనికి ఆ విధమైనటువంటి కష్టములు కలిగినవి. కావున ఎంతటి గొప్పవారైనా కూడా వారు ఆచరించు కార్యములను పనులను జాగ్రత్తగా గమనించి చేయవలసి ఉన్నది అని చెప్పగా, దూర్వాస మహాముని శ్రీ మహావిష్ణువు దగ్గర సెలవు తీసుకుని తనని వెన్నంటి తరుముకుంటూ వస్తున్నటువంటి విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మరలా భూలోకానికి వచ్చి అంబరీషుని దగ్గరికి వెళ్ళి, ఓ అంబరీష మహారాజా, ధర్మపాలక, నా తప్పును క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో నన్ను ద్వాదశి పారణముకు పిలిచి ఉన్నావు. కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయుట తలపెట్టినాను. కావున నా యొక్క దుర్బుద్ధి నన్నే వెంటాడి నా యొక్క ప్రాణములు తీయుటకు సిద్ధమై ఉన్నది. నేను విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి ఉన్నాను. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ దగ్గరికే వెళ్ళమని చెప్పు ఉన్నారు. కావున నీవే నాకు శరణు. నేను ఎంతటి తపశ్శాలినైనను ఎంతటి నిష్ట గలవాడనైనను నీ యొక్క నిష్కళంక భక్తి ముందు ఏమీ పనిచేయలేదు. నన్ను ఈ యొక్క విపద నుండి కాపాడు అని అనేక విధములుగా ప్రార్థించగా, అప్పుడు అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా యొక్క మనఃపూర్వక వందనములు. ఈ యొక్క దూర్వాస మహాముని తెలిసియో తెలియకో తొందరపాటుగా ఈ యొక్క కష్టములు కొని తెచ్చుకున్నాడు. అయినను ఇతడు బ్రాహ్మణుడు కావున ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వహింపతలచితివేని ముందుగా నన్ను చంపి ఆ తరువాత ఈ యొక్క దూర్వాస మహాముని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని యొక్క ఆయుధానివి, నేను ఆ మహావిష్ణువు యొక్క భక్తుడును. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో ఉండేటువంటి ఒక ఆయుధానివి. యుద్ధములో అనేక మంది లోకకంటకులను చంపినావు. శరణగోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలనే ఈ యొక్క దూర్వాసుడు మూల్లోకములలో తిరిగినా కూడా ఇతన్ని వెంటాడుతూనే ఉన్నావు, కానీ చంపుటలేదు. ఓ దేవా, సురాసురాది భూతకోటులన్నీ కూడా ఒక్కటిగా ఏకమైనను కూడా నిన్నేమీ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు. ఈ విషయము లోకమంతటికి తెలిసి ఉన్నదే. అయినను ఈ యొక్క మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపుమని చెప్పేసి ప్రార్థించారు. నీ యందు ఆ యొక్క శ్రీమన్నారాయణ యొక్క శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ యొక్క దూర్వాసుని రక్షింపుము అని అనేక విధములుగా స్తుతించడం వలన రౌద్రాకారములో నిప్పులు గొగ్గుతూ ఉన్నటువంటి విష్ణు చక్రాయుధము అంబరీషుని యొక్క ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకు ఈ విధంగా చేస్తున్నాను, కానీ వేరు ఏమీ కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైనటువంటి మధుకైటభులను దేవతలందరూ ఏకమే కూడా చంపజాలని మూర్ఖులను నేను చంపుటని వెరుగుదు కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయుటకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు కూడా ధర్మాన్ని స్థాపిస్తూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముక్కోపి అయినటువంటి దూర్వాసుడు నీపై పగబూని నీ యొక్క వ్రతాన్ని నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలని కన్నెర్ర చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి ఉన్నాను. నిరపరాధి అయినటువంటి నిన్ను రక్షించి ఈ యొక్క మహాముని యొక్క గర్వాన్ని అణచదలిచి తరుముతూ ఉన్నాను. ఈ దూర్వాస మహాముని కూడా సామాన్యుడు కాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు, మహా తపశ్శాలి. రుద్రతేజము భూలోక వాసులందరినీ కూడా చంపగలదు. కానీ నా శక్తి కంటే అది ఏమీ ఎక్కువ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసపతియగు మహేశ్వరుని యొక్క తేజస్సు కంటే నా యొక్క శక్తి ఎక్కువై శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్నది. నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు కలిగిన నీవు కానీ
తులతూగరు, నన్ను ఎదుర్కొనజాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకున్నట్టు ఉత్తమము. ఆ నీతిని అనుసరించేవారు ఎటువంటి విపత్తుల నుండి అయినా సరే తప్పించుకుంటూ ఉంటారు. ఇంతవరకు జరిగినంత కూడా విస్మరించి శరణార్థి వచ్చినటువంటి ఈ యొక్క దూర్వాస మహాముని గౌరవించి నీ యొక్క ధర్మాన్ని నీవు నిర్వర్తించు అని చక్రాయుధం పలికింది. అంబరీషుడు ఆ పలుకులను విని, నేను దేవ గో బ్రాహ్మణాదులను ఎందును స్త్రీల ఎందును గౌరవము కలవాడను. నా రాజ్యములోని సర్వజనులు సుఖంగా ఉండవలనని నా యొక్క అభిలాష. శరణు కోరినటువంటి ఈ యొక్క దూర్వాస మహామునిని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనా కూడా నీ యొక్క శక్తికి తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. శ్రీ మహావిష్ణువు నిందించిన వారిని, లోకకంటకులపై, దేవ గో బ్రాహ్మణ హింసపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన యొక్క కుక్షియందు ఉన్నటువంటి 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుతూ ఉన్నారు. కావున నీకివే నా యొక్క మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడిను. అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢ ఆలింగనము చేసుకుని, ఓ అంబరీష, నీ యొక్క నిష్కళంక భక్తికి మెచ్చియున్నాను. విష్ణు స్తోత్రము 3 కాలముల యందు ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో, ఎవరైతే పరులను హింసింపక, పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య బ్రాహ్మణహత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుండా ఉంటారో అట్టి వారికి కష్టములు నశించి దూర్వాసును రక్షిస్తూ ఉన్నాను. నీ యొక్క ద్వాదశీవ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపొంగవుని యొక్క తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. ఈ విధంగా కార్తీక పురాణం 28వ అధ్యాయం పూర్తయింది. మన భారతం ప్రేక్షకులకు నమస్కారం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఉత్సాహపరచవలసింది. శుభం భూయాత్.